అందరికీ జై భీమ్. మిత్రులారా, ఈరోజు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో కేంద్రం కేటాయించిన విద్యాలయాన్ని పక్క మండలాన్ని తరలిస్తున్నారని చెప్పేసి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చిన్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మండలం ఏర్పడిన దగ్గర నుండి మిత్రులారా, ఎక్కడేసిన గొంగడు అక్కడే అన్నట్టుగా ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా అంత ఫ్యాక్షనిజంతో వాళ్ళ కక్షలు కార్పణ్యాలతోటి ఓటు బ్యాంక్ రాజకీయాలతోటి మండలం నడుస్తుంది తప్పితే అభివృద్ధి దిశగా ఎప్పుడు ఈ మండలం నడవలేదు. ఈ మండల హెడ్ క్వార్టర్లో అన్న చెప్పినట్టు గతంలో పాలిటెక్నిక్ కాలేజీని ఎవడు బలం ఉంటాడు తరలించుకొని వెళ్ళాడు. అలాగే ఈ మండలానికి సంబంధించిన మోడల్ స్కూల్ని మోడల్ కాలేజీని ఎవడు బలం ఉన్నాడు వాడు తరలించుకొని వెళ్ళాడు. అలాగే మన దిశ హాస్టల్ ఇవన్నీ కస్తూర్బా స్కూల్ కానీ ఒక్కటి కూడా మండల కేంద్రంలో ఏ ఒక్కటి లేదు. కారణం ఏంటంటే ఇక్కడ కేవలం రాజకీయాలు, కుల రాజకీయాలు ఎవడు దమ్ముంటే వాడు చూసుకోవటం. ఇంకా గత ప్రభుత్వంలో కేటాయించారు ఇక్కడ విశ్వవిద్యాలయాన్ని, కేంద్ర విద్యాలయాన్ని స్థలం సేకరించారు, మట్టి తోలారంట. మరి ఇప్పుడెందుకు ఈ ప్రభుత్వం మరి అలసత్వం వహిస్తుంది? కొన్ని రోజులుగా ఒక పుకార్లు సృష్టిస్తున్నారు. ఇక్కడున్న విద్యాలయాన్ని పక్క మండలం తరలిస్తున్నాం, ఉప్పలపాడు ఎన్టీఆర్ కాలనీ తరలిస్తున్నాం అని. అంటే ఈ మండలంలో ఉన్న అధికార పార్టీ నాయకులు చేతగాని వాళ్ళు అనుకోవాలా? ఈ మండలంలో ఉన్న అధికార పార్టీ నాయకులు చేతగాని వాళ్ళు అనుకోవాలా? మేము ఇక్కడ ఈ మండలానికి ఏ ఒక్కటి కూడా డెవలప్మెంట్ లేదు. ఇందాక అన్నగారు చెప్పినట్లుగా ఎవడు అధికారం ఉంటే వాడి ఇళ్లలో పోయి ఎంఆర్ ఆఫీసులు పెట్టుకుంటున్నాడు, ఎవడు అధికారం ఉంటే వాడి ఇళ్లలో పోయి హాస్పిటల్ పెట్టుకుంటున్నారు. ఏంది దౌర్భాగ్యమైన పరిస్థితి రొంపిచెర్లకి? ఖచ్చితంగా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయ ఖచ్చితంగా కేంద్రీయ విద్యాలయాన్ని రొంపిచెర్ల హెడ్ క్వార్టర్లోనే చాలా స్థలం ఉంది, చాలా పొలాలు ఉన్నాయి, గవర్నమెంట్ భూములు చాలామంది కబంధాస్థాల్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా 5 ఎకరాలు పెద్ద విషయమేం కాదు. ఆల్రెడీ గతంలో కేటాయించారు, మట్టి తోలారు. అదే స్థలంలో విద్యాలయాన్ని కట్టాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో అన్ని వర్గాలను కలుపుకొని చిన్న ఉద్యమం పెద్ద ఉద్యమంగా దారితీస్తుంది. ఖచ్చితంగా ఇక్కడే కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.